ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇదిగోండి, ఇది నరము మనందరూ తెలిసిందే. ఇదిగోండి వస్తా, ఇదిగోండి ఇదైతే నరము. మరి ఈ పచ్చగా ఉండేది ఏందో అర్థం కావట్లా, లోపల ఇదేదో ఉన్నది. ఇది వేస్టేజా లేకపోతే ఏందో అర్థం కాల. ఇలాగ రొయ్యలు అయితే ఎంత ఫ్రెష్గా ఉండేది తెలుసా, ఆజీకి తెలుసు క్వాలిటీ. ఓడి మేము పోయాం కాబట్టి. అప్పుడే మనకు ఫోన్ చేసిన, ఫోన్ చేసిన వెంటనే రాకముందే ఫోన్ చేసి, అరే విజయ్ అవి మనం పట్టుకున్నప్పుడు రెండు కూడా ఇట్ట ఎగరతానులా, ఏడ ఎగరుతున్నాయి చచ్చిపోయింది. చచ్చిపోయింది వాళ్ళు ఫ్రిడ్జ్ చాలా రోజులు అయిందిలా రొయ్యలు చేసా. చెక్కలేదు ఫ్రెండ్స్, వీడు మిస్ అయిపోయినాడు. ప్లాన్ ప్రకారం మిస్ అయిపోయినాడు. ఎన్ని దిగినాయి కేజీకి? మామూలు కేజీ ఎదిగినాయి, అంటే సైజు పెద్దవి కదా, మితమైనట్వే. ఎన్ని పీసులు వచ్చినాయి? వచ్చినాయి, లోపల వచ్చినాయి. కారం పోసి వేసుకుంటే కూర వేసుకుని తిను, కారం పోసి వేసుకుని అది వేసుకుని దీని కూర రొయ్యలు మేము తినేస్తాం. ఏదో అన్నాను అనుకో, రెడీగా ఉన్నావా? ఏమరా మరి అక్కడ దిగిపోయినాడు. నేను ఎందుకో నాకు తేడా ఉన్నది, ప్రతి మాటని అనమని నువ్వే చెప్తున్నావు దాన్ని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ సౌత్ నేచర్. ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాం. వీడియో చాలా కొత్తగా ఉంటుంది. ఇంకా కూడా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. వెనకాల మీరు చూస్తే అర్థమైపోద్ది మనం లైట్ హౌస్ బీచ్ దగ్గర ఉన్నామని. ఏం పనిరా మీకు కడుక్కోమాటి వచ్చేస్తున్నారు అనుకుంటారేమో. సముద్రంలో నుంచి 100,000 రకాలు ఉంటాయి, వాటిని చేసేటప్పటికి అసలు అన్ని రకాలు తిరగాలి కాబట్టి అన్ని టేస్ట్ చేయాలి. కాబట్టి మనం ఈరోజు ఫోన్ చేసినారు మళ్ళీ మామూలుగానే ఫోన్ చేసి, ఇతోటి రొయ్యలు వచ్చున్నాయి, ఎర్ర రొయ్యలు అంటారు వీటిని, కాళ్ళు ఎర్రగా ఉంటాయి, అవి వచ్చున్నాయి. సముద్రం రొయ్యలు ఒకసారి తిని చూడి తర్వాత చెప్పండి మాకు ఎట్లుంటాయో. మీరు మామూలుగా బయట రొయ్యలు గుంటలో రొయ్యలు తింటుంటారు కదా, అవి కాదు ఈ తిని చూడండి ఒకసారి, తర్వాత చెప్పండి అని చెప్పినారు. ఏందినా ఇంకా తినటమే వస్తున్నాం ఉండని చెప్పి వచ్చేసినాం. ఇంకో సముద్రం అక్కడే. సరే లైట్ హౌస్ ఒకసారి మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ చూపించినట్టు ఉంటుందని ఆగినాం. ఇప్పుడైతే సముద్రం కాడ పోయి రొయ్యలు ఎట్లున్నాయి, కేజీ ఎంత పడుతున్నాయి, ఏ సైజులు పడుతున్నాయి, అవి ఫ్రెష్గా ఉన్నాయా లేదా అన్నీ చూసి ఇప్పుడైతే మనం తీసుకొని ఇంటికి పోయి వీటిని ఏం చేద్దాం ఆడ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే రొయ్యలు అని తీసుకెళ్ళే దారిలోనే మాట్లాడుకుందాం. సరే ఇప్పుడైతే సముద్రం కాడికి వెళ్ళిపోదాం. వచ్చినాయి ఏడ లొకేషన్స్, ఈ తోటలు, శనగ తోటలు భలే ఉంటాయి, అసలు అందంగా ఉంటాయి. ఇగో ఉదయాన్నే ఆ స్ప్రింక్లర్స్ ఏమంటారు ఇట్లా, స్ప్రింకిల్స్ కాదు స్ప్రింక్లర్స్, ఏదో కామెంట్ చేయండి కరెక్ట్గా రాట్లా. ఇగో స్ప్రింక్లర్స్ నీళ్ళు కొడతా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడైతే ఎవరు లేరు, వాళ్ళు అయితే ఇంటికి తీసుకెళ్ళిపోయినారంట తెచ్చి. రాత్రి నుంచి పాపం వాళ్ళు కష్టపడి చేపలు పట్టుంటారు కాబట్టి ఇంటికి తీసుకెళ్ళిపోయినారంట. ఇప్పుడు ఇంటికి పోయి మనం తీసుకొని పోవాలా. మీకు ఒకసారి సముద్రం చూపించినట్టు ఉంటుందని ఎక్కడికైతే వచ్చిన. సముద్రం చూడండి ఎట్టుందో ఈరోజు, చల్లగా ఉంది, ఎండే లేదు ఈరోజు. సముద్రం కూడా భలే ఉన్నది. సముద్రంలో పూలు ఎట్టొచ్చాయంటావు? సముద్రంకి పూలు రావురా, ఏడే పూలు అటు పడి మళ్ళీ వెనక్కి వచ్చి ఉంటాయి. భలే ఉందిరా ఈరోజు సముద్రం మాత్రం. క్యాకుందయ్యా సముద్రం కాడికి వచ్చాం కాబట్టి ఒకరంత కాళ్ళు అన్నా తడుపుదాము లైట్గా. కమాన్ కమాన్ కమాన్, రావడం లేదా? అది ఏమన్నా నేను వస్తే సముద్రం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది, అంత అదృష్టం. అది ఏంద్రా, రా 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 రా, అయ్యో వచ్చాయి చల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇల్లు అయితే ఇదే, ఇక్కడికే వచ్చాము. లోపల అయితే పెట్టినారంట మన కోసం, ఇప్పుడు తెస్తారు, మీకు కూడా చూపిస్తా ఎట్టుంటాయో. ఇక అవ్వ తెచ్చింది, అవ్వ తీయవ్వ ఒకసారి. ఫ్రెష్గా ఉన్నాయి అవ్వ. ఏమో తెల్లకాలు ఎర్రకాలు రొయ్యలు ఇయ్యా, కాళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి నిజంగానే బాగున్నాయి. ఇంకైతే ఇంటికి ఎత్తుకోపోయి వీటిని ఏం చేద్దాం చూద్దాం. అయితే మా కోసం ఫ్రెష్గా ఎత్తిపెట్టింది ఈ రొయ్యలు, వీటిని అయితే తీసుకున్నాం. కేజీ 400కి ఇచ్చింది, ఇవి వచ్చి 2.5 కేజీ. మనం 1000 రూపాయలు ఇచ్చి అయితే ఈ రొయ్యలు తీసుకున్నాం. థ్యాంక్స్ అవ్వ. సరే రొయ్యలు అయితే మాకు బాగా నచ్చినాయి, ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి మెరుస్తాయి. కేజీ 400 చెప్పాను కదా. ఇక్కడైతే మామూలుగా వేరే దగ్గర కూడా దగ్గర అడిగితే కేజీ 500, 600 కూడా ఉంటాయి అని చెప్పారు. మీకు ఒకవేళ తెలిసి ఉంటే ఎంత ఉంటాయి కామెంట్ చేయండి. ఇప్పుడు వీటిని ఇంటికి తీసుకెళ్ళిపోయి ఫస్ట్ అయితే ఒలుచుకుందాం. బాతులు చూడండి ఉదయాన్నే వచ్చాడు మునగుతా ఉంటాయి, భలే ఉందాడ పచ్చగా. ఇగో హంసలు ఆడ తిరుగుతూ ఉన్నాయి.
వయ్యారంగా నడుస్తాయి ఈ మాత్రం మాస్. రొయ్యలు నుంచి తెచ్చేసుకున్నాం. ఇవి చూసేదానికి మాత్రం భలే ఉన్నాయి, అందంగా రంగులుగా ఉన్నాయా. కాళ్ళు ఎర్రగా, తాకు కూడా ఎర్రగా ఉంది చూడు. లోపల కండ మాత్రం తెల్లగా ఉంది. లోపల మాత్రం తెల్లగా ఉన్నది. ఇప్పుడు ఈ రొయ్యలను వదిలితే 5 నిమిషాల్లో తినేస్తాయి బాతులు. ఓటతాయి అంతే, రెడీగా ఉన్నాయి ఆడ. యాక్షన్ చేస్తున్నాయి దగ్గరికి రావడానికి. ఇగో వస్తున్నాయి చూడండి. రా ఎడకి రా. కావాలని వాసన చూసుకుంటా వచ్చి ఇంక మనం ఉండేటప్పటికి వెళ్తున్నాయి, లేకపోతే వేసేసి నువ్వు. సరే విజయ్, దీంట్లో పోయా. బా బలంగా వచ్చినాయా, భలే ఉన్నాయిరా రొయ్యలు మాత్రం. మెరుస్తున్నాయి, మంచి రొయ్యలు, ఫస్ట్ క్లాస్ A1 గ్రేడ్. లోపల తెల్లగా ఉంది కండ. దేనికైనా లోపల తెల్లగానే ఉంటుంది. తెల్లగా ఉంటుంది, మన రొయ్యలకి కొంచెం రంగులో ఉంటాయి, మడ్డి కలర్లో. ఇప్పుడు కార్యక్రమం ఏంద్రా? ఒలిచే కార్యక్రమం. విజయ్కి అయితే గోర్లు లేవని ఇంక నన్ను దిమన్నాడు. మనకైతే గోర్లు ఉన్నాయి, ఇందుకో సభ వచ్చేస్తాయి. నల్లది అదే పేగు, దీంతో కూడా వచ్చేస్తుంది, తలకాయతో కూడా. టెక్నిక్ మారే. ఇదిగోండి కానీ ఒరే వేస్టేజ్ చూడరా. ఇదిగోండి నరం దీంట్లోనే వచ్చేసింది. ఇదొకటి, ఇది వేస్టేజ్. ఇంకా ఇదిగోండి ఇదే ఈ రొయ్యలో చూడండి, ఇంకా లోపల ఏదో ఉంది. ఏంద్ర ఇదే జనకున్నదిరా రొయ్యలా? జన కాదు, అదొక చెత్త. ఇది కూడా చెత్తేనా? ఇంకెందుకు ఉంది? ఉంటాయి కొన్ని రొయ్యలకి అదే విధంగా. ఇదిగోండి వేస్టేజ్ రొయ్యలు ఏం బాగానే ఉన్నాయి, వేస్టేజ్ ఎక్కువ పోతుంది. వేస్టేజ్ బాగాలేదు లోపల. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇదిగోండి, ఇది నరము మనందరూ తెలిసిందే. ఇదిగోండి వస్తా, ఇదిగోండి ఇదైతే నరము. మరి పచ్చగా ఉండేది ఏందో అర్థం కావట్లా. ఇదిగోండి ఇది కూడా ఉంది, పొడుక్కి లోపలికి ఉంది. చాకేదరా ఇదిగోండి లోపల ఇదేదో ఉన్నది. ఇది వేస్టేజా లేకపోతే ఏందో అర్థం కాల. ఇలాగ రెండు మూడు ఉన్నాయి నరాలు. అన్నిటికీ కొన్నిటికి మాదిరిగా ఉన్నాయన్నా. గుడ్డే మరి ఇదే, గుడ్డ ఆడుంటుందా? ఉండదు. కాళ్ళు మాత్రం భలే ఉన్నాయిరా నాయన ఎర్రగా, కానీ తీసి పారేయాల్సి వస్తుందా తిని. అయ్యో నాకు అర్థమైంది, పెద్ద రొయ్యలోనే ఆ విధంగా పచ్చగా ఉంది, చిన్న రొయ్యలు లేవు. ఇదిగో ఇప్పుడు దీంట్లో కూడా ఉంది. ఇదిగోండి నరం అయితే, ఇదిగోండి ఈజీగా ఇతోటి వచ్చేస్తుంది నరం అయితే. నరం వస్తుంది కానీ ఇది రావటంలా, ఇది వచ్చి కట్ చేసి తీయాల్సి వస్తుంది. చాక్ అంత కొత్తదిగా ఉంటుంది, మీరేమో అనుకోబాకండి. చెమ్మగా నడిచి అలా అయిపోయింది అది. ఇదిగోండి ఇదంతా క్లీన్ చేసుకోవాలి, కడిగేటప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇది ఏందో అర్థం కావట్లా, మీరు చెప్పండి. ఇది వేస్టేజా లేకపోతే మంచిది ఏమన్నా బారేస్తున్నామా? మాకైతే అంత తెలియదు కానీ రొయ్యల గురించి. పోతున్నాయి రొయ్యలు, ఒక ముక్కాలు భాగం వలిచేసినాం, నడువులు అయితే పడిపోతున్నాయి. కానీ ఇంత పెద్ద రొయ్యలు వలడానికి మనకి ఎట్టుంటే, ఇంటికాడ కొంతమంది పాపం చిన్న చిన్న రొయ్యలు తెచ్చి ఇచ్చేస్తారు. వాళ్ళు వలడానికి ఎంత కష్టపడతారు అసలు, భయంకరమైన కష్టం ఉంటుంది. 2.5 కేజీ రొయ్యలు మొత్తం వలిచేసాము. మనకు వచ్చిన పప్పు అయితే ఇదే. చూడండి ఎంత తక్కువ వచ్చిందో, వేస్టేజ్ మొత్తం ఎక్కువ పోయింది. ఇంకా వీటిని ఉప్పు పసిపేసి నీట్గా కడగదాము. ఫస్ట్ అయితే మంచినీళ్ళు పోసి నీట్గా కడిగేసుకుందాం. ఫస్ట్ సాల్ట్ వేసుకుందాం, కొద్దిగా పసుపు వేసి బాగా కలిపేద్దాం. నీసు వాసన బాగుంది. ఇతోటి ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసుకుంటే.
ఈ గాలిలో నువ్వు పొయ్యి మంటేసి వండేది నిజమేనా? రెండు పుల్లలు ఏమన్నా అవుతుంది వాడు వెలగలేడు రా ఇక అజయ్ వచ్చేసాడు. జ్యోతి పెద్దని చేద్దురా నువ్వు ఎట్లా వాడు ఎట్టా పుల్ల ఆరిపేసిన తర్వాత నన్ను పిలుస్తాడు లేదు నాకు తెలుసు. ఆరిపోయింది లెక్క కదా అదే అదిగో. అయ్యి విజయ్ బాగా వెలిగించేసావా? నేను తెచ్చితే మంచి తాటాకు దాని ఎండు తాటాకు తెస్తే వెలిగించావు. ఏమైనా తగలబెట్టడం నువ్వు నెంబర్ 1. నేను పోయి వెలిగించేసి వచ్చిన మంట. ఈ తర్వాత ఎవరన్నా దాన్ని తగలబెట్టడం అంటారు. ఒక జ్యోతిని వెలిగించి ఒక వెలుగుని తెచ్చినావు మా జీవితాల్లో అని చెప్పాలి మీరు. కూర చేసుకోవడానికి పొయ్యి మీద సట్టి పెట్టుకుందాం. నూనె ఈ నూనెలోనే సముద్రం రొయ్యలు వేసి వేయించుకుందాం. దూరంగా ఉన్నాయినా అది ఇంకా అంత నూనె కాగలేదులే, లేకపోతే అంత ధైర్యం చేస్తాడా. అజయ్ నీకు రొయ్యలు అంటే బాగా ఇష్టం కదరా? అను అంటావు కదా ఎట్టా ఇప్పుడు నీకు ఏదైనా ఇష్టం లేదండి. ఇష్టం లేదా చెప్తే? ఎందుకు ఇష్టం ఉండదు రొయ్యలా? అందరికి ఇష్టం ఉంటుంది. అందరికి కాదు, నాకేమంత ఇష్టంలే. నీకు ఇష్టంలే? అప్పుడు కూడా ఒకసారి చేసిన నేను తిన, నాకు నచ్చలే కదా. నాకు నచ్చుతాయి రొయ్యలు. రొయ్యలు అంత ఇష్టం ఉండదు. రొయ్యలు అంటే ఆ రోజు రాత్రి కూడా మీరు కాల్చుకున్నా, ఆ రోజు నేను తిన్నా. తింటువా? రొయ్యలు అంటే మా ప్రాణం. పొద్దుగా లేస్తారు, రొయ్యలు పోతారు, అమ్ముతుంటే తెచ్చుకుంటారు, పోల్చుకొని 2 రోజులకు ఒకసారి తింటా ఉంటారా? రొయ్యలు చాలా రేట్ ఎక్కువ కదా. రొయ్యలు రేట్ ఎక్కువ అని ఇష్టమా, మామూలుగా రొయ్యలు బాగుంటాయని ఇష్టమా? రొయ్యలు బాగుంటాయని ఇష్టం, కానీ దొరకవు కాబట్టి మన తక్కువ. ఏందా నాకు ఎంత రేట్ ఎక్కువైనా రొయ్యలు అంత అనిపించవు అజీ, నాకు ఎందుకు అదొక రకంగా అనిపిస్తాయి. ఇది అది ఇప్పుడు రొయ్యలు కూర రొయ్యలు పిట్ట కలుపుతానే ఉన్నావు వయసా, మూత పెట్టేస్తే ఉడికిపోతాయి. ఇది ఒక రంత స్పెషల్గా చేసుకుంటున్నాం, ఒక రంత చిక్కంగా. ఎరా రొయ్యలు ఇగురు అంటారు కదా, ఇగిరిస్తాడు. ఇగిరిచ్చి ఆకులు వచ్చిన తర్వాత పండ్లు పండితే ఇటు కోసుకుంటాడు. రొయ్యలు బాగా టేస్ట్ ఉంటాయి, కాల్చుకుందండి ఇంకా టేస్ట్ ఉంటాయి. కూర చేయాల్సిందే. నాకేందో రొయ్యలు యాస్ట్ వచ్చేస్తుంది 2-3 తింటే. నాకు తింటా ఉంటే అనిపిస్తుంది, తింటా ఉంటే తినాలనిపిస్తుంటుందా? ఇంకో 2 పోతా ఉంటాయి. దీంట్లో ముళ్ళు కూడా ఉండవు, అది కాక అంటే ముళ్ళు తీసుకొని లేట్ అవుతుంది. మరియా మిమ్మల్ని తీసుకొచ్చింది నేనే కదా రొయ్యలు చేస్తున్నామని, మళ్ళీ సరదాకి ఎందనా చేస్తున్నా అంట. వీడియో కట్టే మాట్లాడాలా? మామూలు ఇంటికాడ ఎట్ట మాట్లాడాలా జీ? మాట్లాడాలంటే నాటు వీడియోకి వస్తే ప్రొఫెషనల్ అనమాట. ఏం చేద్దాం ఈరోజు రొయ్యలు ఇగురు మనకు ఎట్లుంటుంది అనుకుంటున్నావా? సూపర్గా ఉంటుంది. అందుకో ఫస్టే కాల్ చేసుకున్నాడు రావడమే. ఏంద్రా నిప్పేసేసుకున్నా ఎందుకా? అలాగే ముందుకు లాగి వెనక్కి దొద్దామని. బొడవ కలిపిట్ర మాడిపోతాయి కింద. సైజు పెద్ద రైలు ఉన్నాయ్యా. రైలు కదా ఇవి రొయ్యలు రొయ్యలే సామె. నువ్వు రైలు ఎక్కి రైలు అంటున్నావు. సైజు పెద్దగా ఉంటున్నాయి అంటున్నా. పెద్దవే రంత తౌడు శనగపిండి పెట్టి పెంచినాం సముద్రంలో. ఏమరా వారు నువ్వు కాల్చుకొని ఇవాళ నన్ను కాలుస్తున్నావా? భాగాలు పంచుకోవద్దంటారు అన్నదమ్ముళ్ళు. ఎప్పుడైనా ఒక సగం పంచుకుంటేనే అన్నదమ్ముళ్ళు, లేకపోతే రచ్చలు వచ్చేవా? నువ్వు ఎప్పుడైనా కాల్చుకుంటే ఇటు కూడా కాల్చి. కొద్దిగా పసుపు వేసుకుందాం, సాల్ట్, రొయ్యలకి బాగా పట్టే విధంగా కలిపేసుకుందాం. రొయ్యలు ఇప్పుడు అవి వస్తున్నాయిరా గేర్లు, ఏం గేర్లా ఎర్రగా మారుతున్నాయి. ఉడక్తే అంతే కదా, మనమైనా అంతే. చా మరీ కలిపెట్టు బాక పిండి అయిపోతాయేమో. అజయ్ రొయ్యలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయి తెలుసా? ఆ అజీకి తెలుసు క్వాలిటీ. ఓడి మేము పోయాం కాబట్టి. అప్పుడే మనకు ఫోన్ చేసిన, ఫోన్ చేసిన వెంటనే రాకముందే ఫోన్ చేసి, అరే విజయ్ అవి మనం పట్టుకున్నప్పుడు 2 కూడా ఇట్ట ఎగరతానులా. ఏడ ఎగరుతున్నాయి చచ్చిపోయింది.
చచ్చిపోయినాయి వాళ్ళు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నారు. అంటే రొయ్యలు బయటకు వస్తానే అవి బతుకునే వాళ్ళు ఫ్రిడ్జ్ లో పెట్టినందువల్ల చచ్చిపోయినాయి. మనం పోయేటప్పటికి రొయ్యలు అయితే ఫ్రెష్ గా అదే ఫ్రెష్ గా ఉన్నాయి రొయ్యలు. మళ్ళీ వేసుకుంటున్నావా? ఎగరుతున్నాయి అంటే చెంగ ఎగరుతున్నాయి. చాలా రోజులు అయిందిలా రొయ్యలు చేసా చెక్కలేదు ఫ్రెండ్స్. వీడు మిస్ అయిపోయినాడు. ఈ రొయ్యల్ని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకుందాం. పొగలు గమ్మినాయి రాబియా హెల్మెట్ నీళ్ళు రొయ్యలు నీళ్ళు ఉంటలా అజీ కామనే కదా అది. అవి ఎంత ఆరాలి కొద్దిగా ఉడకాలి. బాగా ఉడికితే ఎన్ని దిగినాయి కేజీకి? మామూలు కేజీ దిగినాయి. అంటే సైజు పెద్దవి కదా. రెండు మితమైనటివి. ఎన్ని పీసులు వచ్చినాయి? వచ్చినాయి లోపల వచ్చినాయి. 30 కౌంటర్. వెటకారం చూడండి ఫ్రెండ్స్, ఏ మాదిరి వెటకారం పడుతున్నాడా. అంటే కూరలో కారం తక్కువ తీసుకుంటాడు అని చెప్పి కారం తేలుతున్నాడు. వెటకారం ఓహో ఈరోజు మంచి ఫామ్ లో ఉన్నా. ఈరోజు మంచి ఫామ్ లో ఉన్నా. మీరిద్దరు ఎంతమంది అయినారండి? మేము ఒక్కడే ఈరోజు గొడవకు వస్తున్నా మాట్లాడితే. ఎటకారం అంటే గొడవ అని చెప్పాడు. రావుజీ రొయ్యలు రసాలు వరుతున్నాయా? చూడన్నా ఏ విధంగా ఉడుకున్నాయా. కూర అయిపోయింది. ఇంక దించి రొయ్యలు వేగిపోయినాయి. బాగా వాసన కూడా భలే వస్తుంది. కాకపోతే జలుబు చేస్తుంది, లైట్కి వస్తుంది నాకు. మీకు అన్నీ ఎక్కువ వస్తుందా? కతక్కని వస్తుంది. ఆల్రెడీ ఒక టేస్ట్ కూడా చేసి వస్తుంది కమలా. ఉడికిపోయిన రొయ్యలన్నీ తీసి ఒక డీస్లో వేసుకుందాం. ఇప్పుడు గోల్డెన్ ప్రాన్స్ అయిపోయాయ్యా. గోల్డ్ కలర్ వల్ల బంగారు ప్రాన్స్. రే వాసన మాత్రం భలే ఉండదురా. నూనెలో వేయించిన రొయ్యలా. అదే నూనెలో సన్నగా తరిగిన ఎర్రగడ్డలు వేసుకుందాం. ఎర్రగడ్డల్ని దోరగా వేగించేసుకుందాం. కదా అత్తగాని చేద్దాం. మళ్ళీ చేద్దాం. మా వాళ్ళు అయితే కాపేద్దాం అనుకుంటున్నారు. మాట చెప్పి లేకపోతే చెప్పంటావా? ఎక్కడికాడ కాపేద్దామని నేను వీడియో చేస్తానే ఉన్నా. నిన్ను తినేస్తాను ముందు పెట్టుకొని. భలే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇట్నే తినేవచ్చా? భలే ఉన్నాయా? చిన్న టేస్ట్ లేవా? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన లేకుండా బాగా ఫ్రై చేసుకుందాం. అల్లం పేస్ట్ వేస్తే కూర అయిపోద్దాయా? అజయ్ ఆడ వరకు రొయ్యలు ఎత్తేసుకొని వెళ్ళిపో. 3 అల్లం పేస్ట్ ఎర్రగడ్డలు తినేస్తాను అంతే. దీంట్లో కొంచెం కారం పోసి వేసుకుంటే కూర తిని వేసుకుని తిను. కారం పోసి వేసుకొని అది వేసుకుని తిని కూర రొయ్యలు మేము తినేస్తాం. ఏదో అన్నాను అనుకో. రెడీగా ఉన్నావా? ఏమరా మరి అక్కడ తిరిగిపోయినాడు. నేను ఎందుకో నాకు తేడా ఉన్నది. ప్రతి మాటని అనమని నువ్వే చెప్తున్నావు. దాన్ని మంట బాగా మంటతా ఉంది. అందుకే గబగబో మాడిపోతుంది వేసింది వెంటనే. మెత్తగా రుబ్బుకున్న టమోటా పేస్ట్ వేసుకుందాం. నూనెలో బాగా రోస్ట్ చేసుకున్న సముద్రం రొయ్యలు వేసుకుందాం. ఇప్పుడు పట్టించాలయ్యా మసాలా. భలే ఉండేలా చూసేదానికి మాత్రం అజీ. రోస్ట్ 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 అని చెప్పేసి రోస్ట్ చేస్తున్నట్టున్నారు చివరికే. రోస్ట్ అని మళ్ళీ ఇట్లా నీళ్ళు పోసలా బాగుంటాయి. అట్టే ఇచ్చేస్తే నీకు వరంత కరింపా జల్లి పక్కకి ఎత్తుకోపోయి ఒక్కరంతా కూడా మేలు కూడా తినేస్తావు. ఊరు రాబాకండి దగ్గర కూడా. సాల్ట్ కొద్దిగా వేసుకుందాం. కారం కొద్దిగా వేసుకుందాం. అయిపోయింది మదన్న కూర. గ్రేవీ కావాలి కొద్దిగా.
నీళ్ళు పోయి కొద్దిగా. గుడ్డంతా ప్లేట్ ఎత్తుకుంటా. ఫ్రై కాదు మంది, ఇగురు. ఏమది నీకేమనిపిస్తుంది దాన్ని చూస్తుంటే? నీ మనసులో ఆలోచనలు ఎట్ట మెదలుతున్నాయా? అది అట్టే తీసి పెట్టేస్తే బాబు అనిపిస్తుంది. అట్టే తీసిపోడు పైన పెట్టేటప్పుడు కాలిపోతుందా? నేను కానీ అయితే ఇప్పుడు ఆ మాట చెప్పిన దానికి అట్టే తోడు చేతికి ఇచ్చేసుట్టా. నిజంగా నీ చేతికి ఇచ్చేసుట్టా. ఏముంది అట్టే తింటా ఉంటాను నేను వచ్చి అని. అసలు భలే ఉన్నాయి, టెంప్టింగ్గా ఉండే రీల్ చూసేదానికి. కొద్దిగా నీళ్ళు పోసి మళ్ళీ ఒకసారి ఉడికించుకుందాం. అంటే ఒకరంతా గ్రేవీ కోసం. నేను ఇందాక కొంచెం ఊడిపోయినట్టుండే కదా, ఊడిపోతాయేమో, ఇంకా పొడి పొడి అయిపోతాయి అనుకున్నా. ఇంకా గట్టిగా అవుతాయి. రొయ్యలు బాగా ఉడకతా ఉన్నాయి. కొద్దిగా ధనియాలు, మిరియాలు, పట్టా లవంగ పొడి వేసుకుందాం. ఏమో దాని చెప్పినట్టు వచ్చిందా? నాకైతే అనిపిస్తుందిరా, నోరు ఊరిపోతుందా. నీకు ఊరిపోతా అట్లా ఉడకముందే ఊరిపోతుంది నీకు నోరు. అది అందా ఏడన్నా బోర్లు వేసినా కూడా నీళ్ళు పడతాయి లేదు, కానీ కూర చేస్తే మాత్రం ఈ నోట్లో మాత్రం నీళ్ళు పడతాయి. ఏమన్నా ఈరోజు భలే ఉన్నదా చూడడానికి. సత్యం టెంప్టింగ్ ఉన్నది నిజంగా చెప్పాలంటే. నేను చెప్తాను ఇందాకనే టెంప్టింగ్ ఉందిరా కర్రీ అని. ఇంకా ఉంది దాని పని. ఒకసారి మూత పెట్టి తీసేస్తే సన్న మంట మీద చాలు, ఆడకడకు నోటి ఆవిరి గుడికిపోతుంది. లోపలైనా ఉడికిస్తామని ఇబ్బంది, దాన్ని ఉడకతా ఉంటుంది. అంతా మాడిపోయిందన్నా. ఏమో నాకు మాడు అసలు అనిపించింది. అది అయిపోయింది కదా, ఇంకా అడుగంటి పోతుంది తొందరగా ఇంకా తీసేయాల. సన్నగా దొరుకున్న కొత్తిమీర వేసుకుందాం. అబ్బా ఇప్పుడు చూడమ్మా ఎట్టుందా కథ మారిపోయిందా? మదన కోరిక మేరకు కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు బాగున్నా కథ అలాది కదా, కరింపాకు వేయాలమ్మా కూరలా. అసలు అందరూ కరింపాకే, చాలా మంది కొత్తిమీర ఇవి వచ్చేసి కాదు, మార్కెట్లో 2 రమ్మలు ఫ్రీగా ఇచ్చేస్తారు కొత్తిమీర. అందుకని కరింపాకు ముగిచ్చేస్తున్నారు చాలా మంది. కరింపాకు రేట్ ఎక్కువ అనుకుంటా. కరింపాకు టేస్ట్ వేరమ్మా. ఫైనల్ గా మన కూర చూడయా ఈ విధంగా వచ్చింది, మెరుస్తుంది. దించి అబ్బో మసాలాతో నాదరా ఇదే కూర. అసలు వాసన యారా ఫస్ట్ నీకేసుకుంటున్నా. నీ దాకపోతే రావట్లే మళ్ళీ వెనక్కి. అన్నవరు అదే రొయ్యలు కదా. బా రచ్చా అన్నం ఏం చేసుకుంటాను నేను. రే ఏందిరా, నాకైతే అన్నం కూడా పర్లేదయా. ఇది కూడా వద్దులే, వేసుకో నీ వరకు వేసుకో కలిపెట్టాజీ బలేడు. గొట్ట ఒప్పినట్లేదు నీకు, కానీ తినేస్తున్నా. ఏమన్నా వదన్నా అజయ్ ఆ వారికి వెళ్ళాడా? నువ్వే కదా ఓడి లేసి వచ్చా. ఆ వారికి వచ్చిన ఓడిని ఈ వారం తోసేసి. అయితే నువ్వెందుకు, నీకు ఎక్కువ వేసుకున్నాడు తక్కువ వేసు, అందుకని ఓడి చేసే పని ఓడే వద్దని చెప్పండి. నేను ఆయన చేస్తాను చెప్పలా. చూస్తుంటే నోరు ఊరిపోతుంది నాకేమో. టేస్ట్ మాత్రం కేక అంతే. ఏమన్నా గొంతు పట్టిపోతుందా? నిదానంగా తింటే గొంతు పట్టుకోదు, గబగబ తింటే గొంతు పట్టుకుంటా. అద్భుతం, ఇంత బాగా వంటలు చేస్తున్నది లేదా ఈడ. ఒరే ఇన్నిసార్లు తిన్నావు కదరా, ఇది మాత్రం భలే చేస్తున్నాడు. ఏమనిపిస్తుంది అజయ్ అది తింటుంటే? ఏమనిపిస్తుంది? మింగేసి చెప్పు, గొంతు పట్టుకుంటుంది. కులుకున్నాడు ఫ్రెండ్స్, అందుకే నాకు గొంతు పట్టేస్తున్నదా. మీరు నిదానం తినండి రా, గొంతు పట్టుకోదా.
ఏమనిపిస్తుంది అంటే హోటల్ పెడదాం అనిపిస్తుంది ఫ్రెండ్స్, నిజంగా చెప్పాలంటే. అప్పుడు కానీ పాపర్ అయిపోయావు, నువ్వే తినేవా నువ్వు అడగడక అంతే, నేను అసలు కూడా రాదు. రూమ్ బాడుగులు కట్టుకొని బయట వచ్చేయాల. మన మా రొయ్యలకి సముద్రం రొయ్యలకి చాలా తేడా ఉంది. టేస్ట్ మాత్రం కేక అదిరిపోయింది, అంత బాగుంది టేస్ట్. మీ రొయ్యలు అంటే మనకు గుంటల్లో దొరుకుతుంది రొయ్యల. గుంటలా ఏ పెంచారు రొయ్యలు గుంటలా? ఓకే. అంటే ఉప్పు నీళ్ళు పెడతాయి కదా, మనం 7 దశ చూడు మళ్ళం కడ 5 డిఫరెంట్. అవును, ఈ చెరువు రొయ్యలు అవి వచ్చేసి చెరువు రొయ్యలు, ఇవి వచ్చేసి సముద్రం రొయ్యలు. సముద్రం చేపకి మామూలు చెరువు చేపకి ఎంత తేడా ఉంటుంది అంతే తేడా ఉంటుంది. భలే ఉంది, గ్రేవీ కూడా భలే వచ్చింది, బాగా వచ్చింది. నూనెలో ఫ్రై చేసిన రొయ్య టేస్ట్ బాగుంది. చూడండి సైజు కూడా సరైన సైజు, బాగా ఉడిపోయినది. మాటలు రావట్లేదు నిజం చెప్పాలంటే. గ్రేవీ తోడుతున్నారు రొయ్యని. పెద్ద కారం కూడా లేదు, కరెక్ట్గా సరిపోయింది. కారం వేలేవాడు అందువల్ల కారం అని చెప్పేస్తున్నారు. పెద్దగా లేదు కారం, బాగుంది. చూసినాడు సట్టుకి మళ్ళీ వేసినాడు. ఇదిగో చిక్కినవా సట్టుగా మళ్ళీ వేసాడు ఫ్రెండ్స్. దా మాత్రం మీరు చేయండి రా పని, నాకొద్దు మీరు చేయండి, నాకు ఇచ్చిందని చెప్పాడు. దీంట్లో వేసుకున్నా తినేసాడు, ఇంకన్నట్టు కాదురా అని సట్టుగా మళ్ళీ వేసాడు. ఇదిగోండి పొద్దున్న ఫ్రెండ్స్ కూర అయిపోయింది, ఇంకేం చేస్తామని చెప్పేసి అన్నం కలుపుకుంది అంటున్నా. రెండో వాళ్ళు కదా అదే చిన్నప్పుడు అది రెండో వాళ్ళా కాదా? ఒకటో సరే దాంట్లో అన్నం తినేసుకున్నా కాదు, తినేసి తర్వాత వేసుకున్నావు. లేదు అన్నం దాంట్లో ఉందా నిజం చెప్తావని. చిన్నప్పుడు మా అమ్మ పెట్టేది తట్లో వండేసి సట్ట కాదు లేదా రుబ్బుట్ రోల్ గానే. ఎందుకు చెప్పి అర్థం అవుతావా? ఒకసారి అయితే సరిపోతుంది కదా, వాడిని పక్కన పెట్టుకొని నువ్వేదో చేయాలనుకుంటావు. సట్టి కాదు, రుబ్బుట్ రోల్ గోంగూర పచ్చడి రుబ్బేది, రుబ్బిన తర్వాత కలిపి పెడతారులే మధ్యలో ఒకే ముద్ద అదిరిపోద్ది. ఫ్రెండ్స్ చూసారు కదా మన రొయ్యల ఇగురైతే ఎంత బాగా వచ్చిందో. అజ్జిగాడైతే పాపం సరిపోక ఒక సట్లో వేసుకొని అన్నం మిగిలిన గ్రేవీ మొత్తం తినేసినాడు. అది అరగతాదో లేదో మరి యారా కానీ రొయ్యలు ఒలిచిన తర్వాత కొద్దిగానే అయినాయి, చాలా తక్కువ. వెనక ముందు 2 కేజీ రొయ్యలు కేజీకి వచ్చి ఉంటాయి. రొయ్యలు మామూలుగా ఆడైనా అంతే అవుతాయి, కానీ చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రం, నచ్చింది అందరికీ అయితే అదనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఏంటి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టెడ్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలిసిపోదాం. బాయ్ 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 బాయ్.